మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. మరి సమయంలో వాక్యమును చదువుకుందాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవాను అడుగుచున్నాడు అని వాక్యంలో రాయబడింది. దేవుడు మనల్ని కోరుచున్నాడు, న్యాయముగా నడుచుకున్నటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు, కనికరమును ప్రేమించుటయు. ఇదే కదా దేవుడు మనల్ని అడుగుచున్నాడు. అది ఉత్తమమైనది అని మనకి ఈ లోకంలో జీవించడానికి చాలా ఉత్తమమైనది అని దేవుడు కోరుచున్నాడు. డూ జస్ట్లీ అండ్ లవ్ మెర్సీ అండ్ వాక్ హంబ్లీ విత్ గాడ్. దేవుడు ఇవే మనం అడుగుచున్నాడు. కాబట్టి తప్పకుండా ఈ లోకంలో దీన మనసు కలిగి దేవునిదిట మనం ప్రవర్తిద్దాం, కనికరమును ప్రేమించి ఈ లోకంలో జీవిద్దాం. అలాగే న్యాయముగా నడుచుకొనుచు దేవుని నామానికి ఘనత తెచ్చేవారికి ఈ లోకంలో మనం జీవిద్దాం. మనము దేవునికి ఇష్టలుగా ఈ లోకంలో జీవిస్తే కనుక వాక్యంలో రాయబడింది కదా, లోకాసు సువార్త 2వ అధ్యాయములో రాయబడిన మాట ప్రకారము తనకిష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుడు కోరుచున్నాడు. దేవునికి ఇష్టలుగా మనం ఉంటే కనుక తప్పకుండా ఆయన మనకు సమస్తము మనకిస్తాడు, నెమ్మదిస్తాడు, ధైర్యం ఇస్తాడు, నిజమైన సమాధానం, సంతోషం మనకి ఇస్తాడు. కాబట్టి దేవునికి ఇష్టం ఏ లోకంలో జీవిద్దాం, ఆయన నామానికి ఘనత తెచ్చేవారుగా జీవిద్దాం. ఎక్కడున్నా సరే ఆయన మన జ్ఞాపం చేసుకునే వారుగా జీవిద్దాం. మనం పని చేసే చోటైనా, ప్రయాణం చేస్తూ ఉన్నా, మన ఇంటి దగ్గర కూర్చున్నా, ఎక్కడున్నా సరే దేవుని నామానికి ఘనత తెచ్చేవారంగా ఉందాం. అట్టి కృప దేవుడు మనకందరికి కూడా దయచేయునుగాక. ఆమె సమయంలో చిన్న ప్రార్థన చేద్దాం. అనారోగ్యంతో ఉన్న వారి గురించి చిన్న ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిగల తండ్రి, సర్వాధికారి, మీకు స్తోత్రములయ్యా. మీ కృపలో ప్రతి ఒక్కరిని, బలహీనందరినీ మీరు బలపరిచి అనారోగ్యాలందరినీ మీరు స్వస్థపరచండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. బీ ద లైట్. అందరూ కూడా ప్రార్థన చేయండి. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము దానియేలు చేసిన ప్రార్థన మనం కూడా చేసి దేవుని యొక్క శక్తిని, ఆయన గొప్పతనాన్ని మనం చాటుదాం. అటు దేవుడి లోపల మనకు దయచేయునుగాక. ఆమేన్.